నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్తా. I'm not a superstar today. సార్ ఏంటి సార్ అది? I'm not a superstar today. మాకు తెలుసులేరా. నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్. ఏంటది? మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కు ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అరే విషయం ఏంటో చెప్పు. అంటే మీ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్ గానో చూడలేదు. కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్ లో ఉంది, థియేటర్లో ఆడుతుంది. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. సరే సరే, అక్కడ శివపార్వతులు సెట్ కాలేదు. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నావు. కరెక్టే కదమ్మా. వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది. అయ్యా నేను డైలాగులు బాగానే చెప్తాను. వచ్చింద్రా నీకు పల్టీలు కొట్టవచ్చా? ఇదిగో రెడీ సార్. వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి కామెంట్స్ చేశారు. మిమ్మల్ని అంత నమ్మిన మనిషి అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మిమ్మల్ని మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా రే. సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారిది. అవునా? అబ్బా, అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100%. సిగ్గుండాలి, ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. 100% తప్పేం లేదు. ఎప్పుడు చెప్పా నేను? 9వ రోజు చెప్పా. సార్ 9వ రోజు చెప్పా నేను చూసింది 8వ రోజు సినిమా. 9వ రోజు పెట్టా, 10వ రోజు పబ్లిష్ అయ్యి ఉంటాను నాకు తెలిసి. అంతే సార్. 10 రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా. జనాలకి తెలుసు రేపు సినిమా చూసిన తర్వాత బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. One minute. A few moments later. హైలైట్ ఏం లేదు, మొత్తం గడ్లో తీసినాడు. ప్రభాస్ బాగుంది. అప్పటికి అయిపోయింది సినిమా. సార్ కలెక్షన్లు అయిపోయినాయి. లోపలేం లేదు, డొల్లా. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి. ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు, అంతకు మించి సినిమాలో అసలు కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. అయిపోయినా కూడా చెప్పకపోతే వాళ్ళకి తెలియాలి కదా. నా సాగు నేను వస్తాను నీకెందుకని. ఇంక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను. సార్ నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు. ఎవడొస్తాడో ఎవడంటాడు. సో ఆ తర్వాత 1 or 2 days తీసేసినట్టున్నా సినిమా. సో అప్పుడు పెట్టాను నేను. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? మీకు విష్ణు గారు ఏమైనా ఫోన్ చేశారా? నేనే ఫోన్ చేశా, విష్ణుకి ఫోన్ చేశా, మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశా. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు, ఎందుకు చేశారు ఈ తప్పు? ఏంట్రా కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? మీరు సినిమాలో చూస్తే 2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటది. పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా, బ్రహ్మాండంగా ఆడేది సినిమా, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని. చూస్తున్నంత సేపు తలనొప్పి. జండుబామ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా చేశారు. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఫ్లాప్ సినిమా అన్నాను నేను ఇప్పటికి కూడా. తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా. ఇంత చెత్త సినిమాలో కనిష్క, కేటీ లాంటి స్టార్స్
ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని త్రిబులార్ని చూసి త్రిబులార్ చేయలేం మనం. అంతే. నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు. భక్త కన్నప్ప కానీ 2-3 వర్షన్స్ 4-5 వర్షన్స్ తీశారు. ఇప్పటికి 10 సార్లు తీశారు సినిమాలు. సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా. మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకయింది? చెప్పరా నీ వల్లనే. నేను చేసింది ఏమి లేదు, మొత్తం శివలీలే. మా అన్న అంటా వెంట్రా నన్ను ఎందుకురా బొచ్చులో కలుపు. అక్కడ ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఇక్కడ భక్తిభావం నిలబడలేదు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. మోహన్ బాబు గారిని గట్టిగా అన్నా నేను, ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. మీరు పట్టించుకుని ఉండరు, పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. శివుడు భక్తుడేను, శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడ వస్తుంది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి. వచ్చి అనామకుడిని పెట్టినా పర్వాలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగుండేది. అనవసరంగా ఈయన పెట్టి డబ్బులు బొక్కది. రే ఏంట్రా ఇది? ఆ డబ్బులే ఇప్పుడు నష్టం వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలో. చెప్తానా నీ వల్లే కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.